పాదాభివందనాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు. అందులో భాగంగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. 1 క్లాస్ 1 టీచర్ అంటూ ప్రతి గ్రామంలోనూ కూడా మోడల్ స్కూల్స్ అయ్యారు. నాణ్యమైనటువంటి క్వాలిటీతో బ్యాగ్స్, బెల్ట్, షూలు, యూనిఫామ్స్ మీ అందరికీ అందించడం కానీ, నాణ్యమైనటువంటి సంకల్పం బియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కానీ, ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉచిత బుక్స్ పంపిణీ అందించడంతో పాటు వీటన్నిటికీ నుంచి పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని, ముఖ్యంగా పిల్లలకు ఆది గురువు తల్లిని గౌరవించాలనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ 15,000 రూపాయలు తల్లికి వందనమని. ఎందుకు ఈ మాట చెప్తున్నామని అంటే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఆయన సతీమణి భారతీ రెడ్డి గారు సైతం ఇంటింటికి ఓడకి వెళ్ళి ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలు బడికి పంపితే 30,000 అని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఇచ్చారు? మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకే 13,000 మీ చేతిలో పెట్టారు. కానీ ఈవేళ మన ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, 2 పిల్లలుంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000, 5 ఉంటే 65,000 రూపాయలు. ఇలా ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందలు వినిపిస్తున్నటువంటి సంగతిని ఒక్కసారి మీ దృష్టిలో పెడుతూ ఉన్నాం. ఈ తల్లికి వందనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ అందజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్థితి, అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈరోజు ఐసీయూలోకి తీసుకొచ్చారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ఐసీయూలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగైన చికిత్స ఇచ్చి భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థితిని బాగుపరిచి మరింత అభివృద్ధి సంక్షేమాన్ని అందరికీ కూడా భవిష్యత్తులో అందజేస్తామని, తద్వారా ఈ బిడ్డలకు మరింత నాణ్యమైనటువంటి విద్యను అందించడంతో పాటు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఈ బిడ్డలందరికీ కూడా అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీతో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా మీతో మాట్లాడేటువంటి ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎమ్మెల్యే రామానాయుడు పాలకులు. మెగా పేరెంట్స్ మీటింగ్ ఇచ్చేసిన మన తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయుడికి మరియు మా గ్రామ సచివాలయం మహిళా పోలీస్ గారికి, అలాగే ఇప్పుడు ఇచ్చేసిన పిల్లలకి వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు చెప్తున్నాను. ఈరోజు గవర్నమెంట్ వారు ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ పెడతాం అన్నది చాలా చాలా మంచిది. ఎందుకంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులకి బాధ్యత ఉంది. ఇది పిల్లలకి మరియు తల్లిదండ్రులకి మరియు మాస్టర్లకి ఈ ముగ్గురు సమన్వయంతో ఏం జరుగుతుంది, మాస్టర్లే కాదు తల్లిదండ్రులు కూడా తెలియాలి అని చెప్పని మన గవర్నమెంట్ వారు పెట్టిన మెగా మీటింగ్ ఇది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు కూడా మన విద్యాశాఖ మంత్రి అవడం, ఆయన యొక్క పాలసీలు ప్రతి విద్యార్థి బాగుండాలి, ప్రతి పాఠశాల బాగుండాలి అని చెప్పి ఆయన కాన్సెప్ట్లో ఇవన్నీ చేస్తున్నారు. అది చాలా చాలా మనకి చాలా సంతోషదగ్గ విషయం. మరియు ఈరోజు పిల్లలు ఎంత చదువుకుంటే అన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఈరోజు అమరావతిలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు మరియు మన పాలకులు మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ పిల్లలకి ఫ్యూచర్లో ఎక్కడికో వెళ్ళక్కలా మన అమరావతిలోనే అన్ని పారిశ్రామికవేత్తలు అమరావతి వస్తున్నారు. అమరావతిలో సరైన ఉద్యోగాలు కల్పించడానికి ఈ రోజు నుంచి కూడా ఆదేశాలు కష్టపడుతున్నారు ఈ పిల్లల భవిష్యత్తు గురించి. మరి ఈరోజు తల్లిదండ్రులు గ్రహించి పిల్లల్ని మన మాస్టర్లే కాకుండా మన తల్లిదండ్రులు కూడా వాళ్ళని సరైన రీతిలో వాళ్ళకి మనం చూసుకుని
వాళ్ళకి మనం సరైన భవిష్యత్తు ఇస్తే మన రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళిపోద్ది. అందుకని మనం చాలా బాధ్యతగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ఇవే నేను కూడా నా పిల్లలకి అదే చెప్తాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ఏంటి, ఏం చెప్పారు మాస్టర్ గారు, ఏం వర్క్ చేశారు అని ప్రోగ్రెస్ మనం చూసుకోవాలి. దాంతోడు మన టీచర్ గారు చెప్పినట్టు వాళ్ళకి సంస్కారం నేర్పాలి. ముందు సంస్కారంతో మన యొక్క జీవితం, మన చదువు కూడా దాన్ని వెంట వస్తుంది. అలాగే మాస్టర్ గారు మాస్టర్లు చెప్పినట్టుగాను అలాగే మా తల్లిదండ్రులు కూడా ఇద్దరు కలిసి దానికి సంబంధించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దితే ఈరోజు మనం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పని ఇలాగా దానితో ఈ కాపువరం స్కూల్లో మాస్టర్లు అందరూ కూడా సొంత బిడ్డలా చూస్తున్నారు. ఎందుకంటే నేను ఒక ఏడాది నుంచి ఇక్కడ వస్తున్నాను. ఇక్కడ వస్తుంటే ఏమైనా వాళ్ళు కావాలి చెయ్యాలని చెప్పి అడుగుతున్నారు. అలాగే మేము ఇస్తున్నాం. వీళ్ళు సొంత పిల్లల్లాగే వాళ్ళ సొంత పిల్లల్లాగా చూస్తున్నారు. మరి ఈ పాఠశాల పిల్లలు కానీ మాస్టర్లు కానీ ఏం కావాలన్నా మా యొక్క దాత సహకారం ఉంటుందని చెప్పి ఈరోజు సవినయంగా నమస్కరించు నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన గౌరవనీయుల మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మీ పిల్లలందరికీ ఒక సందేశం పంపారు. అది మీరు అందరూ శ్రద్ధగా వినండి. అది మీరు ఆన్ చేయండి. అది కూడా వీడియో తీయండి.